హలో ఎవ్రీవన్. అఖండ మూవీ ఆగిపోవటం జరిగింది కదా. అయితే దీంతో కాస్త చిన్న సినిమాలకి కలెక్షన్ల పరంగా కాస్త ఊరట లభించింది అంటున్నారు సినీ విశ్లేషకులు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. నిజంగా అఖండ మూవీ ఆగిపోవడంతో ఈ వీక్ రిలీజ్ అయ్యే చిన్న సినిమాలకి కలెక్షన్ల పరంగా కాస్త ఊరట లభించిందా అంటే ఏమంటారు? అఖండ గత వారం రిలీజ్ కావాల్సి ఉండే, మన అందరికీ తెలిసిందే, వాయిదా పడడం. దానివల్ల తెలుగు ప్రేక్షకులందరూ, బాలకృష్ణ గారి అభిమానులందరూ, యావత్తు తెలుగు సినీ అండ్ పాన్ ఇండియా లెవెల్లో కొంచెం డిసప్పాయింట్ అన్నమాట. వాస్తవం. సరే, సమస్య చిన్నది, ఏదో రకంగా దాన్ని అయితే సాల్వ్ చేసుకొని మళ్ళీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో కొంచెం మనందరూ సంతోషపడుతున్న వాళ్ళు ఒక చిత్రం, చిన్న చిత్రాల వారు భయపడుతున్నారంటే అవంతా కూడా చిన్న చిన్న చిత్రాలు ఈ వారం రిలీజ్ అవుతున్నాయి. ఈ వారంలో సుమారు 5-6 చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మళ్ళీ ఈ అఖండ 2 ఒకవేళ రిలీజ్ అయితే ఈ చిన్న చిత్రాల కలెక్షన్లు థియేటర్ దొరకకపోవడం ఒకటి, పెద్ద చిత్రం వచ్చిన తర్వాత చిన్న చిత్రాలు చూస్తానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎంతో బాగుంటాయి కానీ తప్పించి రెండో సినిమా చూడరు. బాలకృష్ణ గారి అంతటి సినిమా అయితే ఎవరైనా సరే చూడాలని, ఒకసారైనా చూసి రావాలనుకుంటారు. ఒకసారి చిత్రం చూసిన తర్వాత ఇంకో సినిమా చూడాలి అంటే ఆటోమేటిక్గా మంచిగుంటేనే చూస్తారు. సో ఇప్పుడు ఈ వారంలో ఒకవేళ ఇప్పుడే కన్నా ఈ వారంలో వస్తే ఈ వారం రిలీజ్ అవుతున్న చిత్రాలు ఏముంటున్నాయంటే తమిళ్ డబ్బింగ్ సినిమా అయినటువంటి అన్నగారు వస్తున్నారు చిత్రం, కృతికా శెట్టి నటించిన చిత్రం, అది ఈ వారమే రిలీజ్ ఉంది. ఇంకొకటి మన నందు హీరో నందు అయినటువంటి నందు మన గీతా మాధురి గారి భర్త గారు, ఆయన వస్తున్న సైకో సిద్ధార్థ ఆ చిత్రం. ఇంకా మన యాంకర్ సుమ గారి కుమారుడు రోషన్ కనకాల మోంగ్లీ చిత్రం. ఇంకా 2-3 చిత్రాలు ఉన్నాయి. అంటే ఇంకా మిస్టీరియస్ అని, నా తెలుగువాడు అని, ఇంకోటి ఇట్స్ ఓకే గూర్ అనే చిత్రాలు ఉన్నాయి. మొత్తం మీద 5-6 చిత్రాలు వస్తున్నాయి, చిన్న చిత్రాలు. ఇక మొత్తం ఓటీటీలో కూడా మళ్ళీ లిస్ట్ వేరు, మళ్ళీ ఓటీటీ రిలీజ్ అయ్యే లిస్టు, ఈ వారం రిలీజ్ అయ్యే సీట్లో కూడా అవి ఓటీటీ బిజినెస్ అట్లా ఉంటుంది. ఇట్లా ఒకేసారి పెద్ద చిత్రం ముందు ఈ చిన్న చిత్రాలు వచ్చినప్పుడు కలెక్షన్ పరంగా దెబ్బతొడుతుందేమని, అసలు థియేటర్లకు ప్లేస్ దొరకదని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ప్రమాదం కూడా ఉంది. ఈ చిత్రాల్లో ఏదన్నా బాగా సూపర్ డూపర్ హిట్ అవుతే ఇంకా 2-3 వారాలు కంటిన్యూ చేయడానికి అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్, ఆ వీక్ వచ్చేంత కూడా మల్టీ స్టార్ చిత్రాలు ఉన్నాయి, చిరంజీవి గారి చిత్రాలు ఉన్నాయి, సంక్రాంతి కానుకలకు వచ్చే చిత్రాలు ఉన్నాయి. సో వాస్తవానికి డిసెంబర్ ఎండింగ్ అనేది మంచి సీజన్గా భావిస్తారు. డిసెంబర్ ఎండింగు, జనవరి 1 అనేది, సంక్రాంతి ముందు అనేది ఒక మంచి సెంటిమెంట్గాను కలెక్షన్ పరంగా బాగా ఉంటుందని. క్రిస్మస్ డిసెంబర్ లాస్ట్ వీక్లో క్రిస్మస్ హాలిడేస్ అనుకోండి, రకరకాల కారణాలతో అనుకోండి, లేదా ఇయర్ ఎండింగ్ వల్ల కావచ్చు, హాలిడేస్ రావడాలు కానీ, రకరకాల ఏ రకంగా చూసినా కూడా ఎంజాయ్కి ఎక్కువ కేటాయిస్తారు టైం. కాబట్టి సినిమాలు చూసే అవకాశం, టైం స్పెండ్ చేసే అవకాశం, పిక్నిక్స్ అంటే మనం ఎంజాయ్ చేయడానికి పిక్నిక్కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, విహారయాత్రకు వెళ్ళడం, ఇదంతా కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లో కలెక్షన్లు ఎక్కువ ఇస్తున్నాయి. అందుకని చిత్రాలు బాగా విడుదల అవుతాయి. సంక్రాంతి ఆటోమేటిక్గా మన తెలుగు వారికి సంక్రాంతి అంటే ఈ విధంగా మనకు తెలుసు, పంటలు చేతికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆనంద కేరళతో పండుగలు చేసుకుంటాం, మనం చూస్తూ ఉంటాం. సో ఈ చిత్రాలు ఇంత కలెక్షన్లు వచ్చేటి ఈ సీజన్లో ఒక సినిమా రిలీజ్కు మళ్ళీ నెక్స్ట్ అట్టి కంటిన్యూ అవుతా కూడా నెక్స్ట్ చిత్రాలకు ఇబ్బందిగానే ఉంటుంది. ఆ భయం ఆల్రెడీ ఉన్నప్పుడు ఇప్పుడు గత వారంలో బాలకృష్ణ గారి సినిమా అఖండ రిలీజ్ అయితే ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి వీళ్ళ చిత్రాలకు పెద్ద ప్రభావం ఉండకపోయేది. సో వీళ్ళ మీద ఒత్తిడి బరువు ఎక్కువబడినట్టుగా భావిస్తుండొచ్చు. కొంచెం ఏ చిత్రానికి ఆ చిత్రం ఉంటుంది, ఆందోళన పడాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు అనే ఉద్దేశం. సార్, బట్ అఖండగా మూవీ ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే సో ఈ మూవీస్కి అంటే కలెక్షన్ల పరంగా కాస్త తగ్గుతుందనే చెప్పచ్చు అంటారు. అఖండాకు ముందు వచ్చి రిలీజ్ ఉంటే పెద్ద డిస్టర్బెన్స్ కూడా ఫీల్ అవ్వరు, ఏదన్నా ఉంటే న్యాచురల్గా వచ్చే ఫీలింగ్ అనే ఉంటుంది. కానీ అఖండ గత వారం రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి బాక్సెస్ అంటే జనరల్గా గతంలో అయితే ఏదో 50-20 థియేటర్లో రిలీజ్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాదుగా, మినిమం 100-200 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆనాటి కల్చర్ లేదు ఇప్పుడు. మొత్తం మీద మొదటి రిలీజ్ రోజే అందరూ చూడాలనే ప్రేక్షకుని కోరిక ఉంది. అందరితో కూడా మొదటి వారంలోనే మొదటి రోజులే సినిమా చూపించేసుకోవాలి అనేది నిర్మాతలో కూడా ఉంది. కాబట్టి ఈ వారం రోజులలో ఈ సినిమాకు వచ్చే ప్రభావం బహుశా ఈ చిన్న చిత్రాలు పడకపోయేదేమో. బట్ అయినా సరే ఇప్పుడైతే ఈ వారం రిలీజ్ అవుతే మాత్రం కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అంతే. సార్, ఈ రానున్న న్యూ ఇయర్కి చిన్న సినిమాల హడావుడే ఉంటుందంటారా? సో ఈ మూవీలో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? చాలా వరకు ప్రేక్షకులకి చాలామంది తెలియని విషయం ఏంటంటే
సినిమాలు ఒకటో రెండో వస్తున్నాయని ఫీలింగ్లో ఉన్నారు, కానీ ప్రతి వారం చాలా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఏది థియేటర్లో చిన్న చిత్రాలు కాబట్టి వీళ్ళకి సౌండ్ తెలుస్తలేదు, కానీ ప్రతి వారం రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సరే, మంచి చిత్రం అయితే ఒక 2 వారాలు వస్తుంది, కొంచెం బాగుంటే బజ్ వస్తుంది, కొంచెం బాగుంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇంకా వస్తుంది, కానీ చాలా చిత్రాలు రిలీజ్ అవుతుంది. అందరూ ఇంతకుముందు చెప్పినట్టు డిసెంబర్ ఎండింగ్ అంటే ఇయర్ ఎండింగ్లో కూడా కొంచెం సినిమాల రిలీజ్ కూడా ఎక్కువ ఉంటుంది, సంక్రాంతి ముందు ఎక్కువ ఉంటుంది. ఇటు చూసిన ఈ 15-20 రోజుల్లో సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక వీటితో పాటు నేను ముందు చెప్తున్నాను, ఓటీటీలో కూడా ప్రతి వారం కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే స్క్రీన్ మీద రిలీజ్ అయిన చిత్రాలు నెలకో 2 నెలలకు అక్కడ రిలీజ్ అవ్వడం, కానీ డైరెక్ట్ వెబ్ సిరీస్ కానీ డైరెక్ట్ ఫిల్మ్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా చాలా రకరకాలుగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. చిన్న చిత్రాలు మాత్రం ఓటీటీ మాత్రం మంచి హెల్తీగా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఎస్ సార్, ఈ చిన్న సినిమాలు అంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏమంటారు? మామూలుగా ఉండదు, మౌత్ టాక్ ద్వారా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మొదటి రోజు, మొదటి ఆట, మొదటి 2 రోజులు, నిన్నటి శివతో సహా చూసుకుని ప్రారంభిస్తే, ఒకనాటి శంకరాభరణం గాంచి మొదలు పెడితే మొదటిలో మాదిరిగా ఉండి సప్పుడు సడి లేకుండా రిలీజ్ అయ్యి 1వ ఆట, 2వ ఆట, 3వ ఆట, 3వ రోజు, 4వ రోజుకు ఆ తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రను మార్చేసిన ఈ 2 చిత్రాలు నేను చెప్తున్నటువంటి శంకరాభరణం కానీ శివ చిత్రం కానీ మనం చూసాం. నిన్నగాక మొన్న చిత్రం 35 years అనుకుంటా చేసినప్పుడు వాళ్ళు ఆ చిత్రం తాలూకు అనుభవాలు కూడా చెప్తున్నప్పుడు కూడా మొదటి రోజు అసలు ప్రివ్యూ చూస్తే కూడా ఎవరు చప్పరిచ్చారు, నోరు ఎల్లబెట్టారు, ఎవరు మౌనంగా వెళ్ళిపోయారు, ఎవరేం మాట్లాడలేదు, బయ్యర్లు మినిమం గ్యారెంటీ లేదన్నారు, డబ్బులు రావన్నారు, సగం డబ్బులు పోతాయన్నారు. ఇట్లా అంటే మొదటి షో చూసినప్పుడు సినిమాని సైలెంట్గా చూస్తున్నారు, అది ఎవరికి ఏం అర్థం కావట్లేదు అన్నారు. 2వ షోకి వస్తారకే సౌండ్ బాగుంది అంటున్నారు. ఇట్లా రకరకాల ట్రాక్స్ మారినాయి. అట్లాగే ఖచ్చితంగా సినిమా అనేది మౌత్ టాక్ ద్వారా వస్తుంది. ఈ మధ్య కొంచెం దానికి సోషల్ మీడియా బజ్ క్రియేట్ చేయడం అనేది కూడా ఉంది. ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్న ట్రెండ్ అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా కాకుండా ముందే వీళ్ళు సోషల్ మీడియా అంతా కృత్రిమైనటువంటి చేయడం. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ఈవెంట్లో ఏడవడం కానీ, కాంట్రవర్షియల్ క్వశ్చన్లు అడిగించుకోవడం కానీ, వివాదాస్పదం చేసుకొని వైరల్ కావడం, వైరల్ ద్వారా కూడా సినిమా హిట్ అవ్వడం, అవన్నీ కూడా కొన్ని చూస్తున్నాం. సరే, ఏదైతేనేమంటే మౌత్ టాక్ మాత్రం ఆర్గానిక్ రిజల్ట్, అది ఖచ్చితంగా స్థిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని ఇస్తాయి ఇవి. ఓకే సార్, థ్యాంక్ యూ.